హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈరోజు వీడియో కంటెంట్ దేని గురించి అంటే అండి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ, అంటే జగ్గంపేట నుంచి కాకినాడకి వెళ్తూ దారిలో 4 పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నామండి. అందులో చాలా ఫేమస్, ఇంకా బాగా పాపులర్ అయిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. వాటి స్పెషాలిటీ ఉంది. అక్కడ ఒక గుళ్ళో అయితే 116 రకాల పిండి వంటలతో అమ్మవారికి సారిచ్చారు. అది ఏ గుడి అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. దక్షిణ కాశీ అంటారు ఆ టెంపుల్ని. పిఠాపురంలో ఉంది. శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. దాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇంకొకటేమో అన్నవరం దర్శనం చేసుకున్నామండి. ఆ తర్వాత అంటే ఫస్ట్ అమ్మవారి ఇంటి దగ్గర నుంచి అన్నవరం వెళ్ళిపోయాము. అన్నవరం నుంచి పిఠాపురం వెళ్ళాము. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత అక్కడ మన పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఉంది కదండి, అది కూడా చూసాము. చూస్తూ దారిలో నాకు ఇష్టమైన సీతాఫలాలు కూడా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ రేపూరు సాయిబాబా టెంపుల్ అండి. అంటే టెంపుల్ అంత ఫేమస్ కాదు, కానీ అక్కడ ఉన్న సాయిబాబా స్టాట్యూ ఉంది కదా, అది వరల్డ్లోనే అతి ఎత్తైన సాయిబాబా స్టాట్యూ అనమాట. అంత ఎత్తైంది మన ప్రపంచంలో ఎక్కడా లేదంట. అది నేను ఫస్ట్ టైం చూసానండి. చాలా హైట్ ఉంటుంది. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం ఏది అంటే ఇక్కడ రేపూర్లో ఉన్న సాయిబాబా విగ్రహం అండి. ఇది దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాకినాడ దగ్గరలో యానం వెళ్ళే రోడ్లో ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి. శ్రీ మట్లపాలు మహాలక్ష్మీదేవి టెంపుల్ చాలా ఫేమస్. మన కాకినాడ నుంచి యానం వెళ్తుంటే మధ్యలో ఉంటుంది. ఎంత పవర్ఫుల్ అంటే అక్కడ వీడియో కూడా పెద్దగా అసలు ఉండదు, చిన్నగా ఉంటుంది వీడియో. అందుకని టైటిల్లో కానీ తమ్నైల్లో కానీ మెన్షన్ చేయలేదు. వీడియో నాట్ అలౌడ్ అంటే ఇంకా అసలు అంత పవర్ఫుల్ అంటే అమ్మ అక్కడ అంటే అనుకున్నవన్నీ జరుగుతాయంటండి. మా హస్బెండ్ అంటే ప్రాపర్ కాకినాడే కదా, ఆయన బాగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం కంపల్సరీ మేము ఎక్కడున్న ఈవెంట్స్, ఇది వరకు ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు కూడా వచ్చిన ప్రతిసారి మరిడమ్మతల టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు. ఇంకా అక్కడ మనం మొక్కుకుంటారు కదా చాలామంది, అది ఇస్తాం ఇది ఇస్తాం, అలాంటివి బాగా జరుగుతాయంటండి. సో వాటి గురించి కూడా చెప్పేస్తాను. ఇంక ఇవన్నీ కలిపి ఒక వీడియోలోనే పెట్టేశాను. సపరేట్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక 2 minutes ఉంది, ఒకటేమో 10 minutes ఉంది, ఒకటేమో 3 minutes ఉంది. ఇంక ఇలా ఎందుకులే అని చెప్పి ఇంక ఓవరాల్గా 1 day వ్లాగ్ లాగా, అంటే మార్నింగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయ్యిందనమాట. మార్నింగ్ 8కి ఇంట్లో స్టార్ట్ అయితే ఆ రోజు అలా ఒక డిఐఎంఎల్ వ్లాగ్ లాగా చేస్తాను. అంటే ఒక డే ఇన్ మై లైఫ్ అన్నట్టు మార్నింగ్ టు ఈవినింగ్. ఆ రోజు అనుకోకుండా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా అయ్యింది. కాకపోతే బయటపడ్డాం అనుకోండి. చాలా అంటే టెంపుల్ మట్లపాల మహాలక్ష్మి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. మేము ఇంటికి వెళ్తాము అనుకోలేదు, ఒక్కసారిగా షాక్. బట్ తర్వాత అంతా ఓకే, సెట్ అయిపోయాము. ఇంకా అసలు చెప్దామా వద్దా అనుకున్నాను, కానీ ఇంకా సరే జరిగింది. ఇంకా ఆ రోజు డిఎంఎల్లో ఇంకా అది కూడా ఉంది కదా అని చెప్పి చెప్తున్నాను. నిజంగా అసలు బయట పడతామైతే అనుకోలేదండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏమి ఇన్ని గుళ్ళు దర్శనం చేసుకోవడం వల్ల బయటపడ్డాము అని ఒకవైపు నుంచి, అరే ఫస్ట్ ఏమనిపించింది అంటే ఏంటి ఇలా దర్శనాలు చేసుకొని వస్తూ ఇలా జరిగింది ఏంటి అని ఇంకొకసారి అనిపించింది. ఆ దేవుడి దయ వల్ల మాకు ఎవరికి ఏం అవ్వలేదండి. మేమంతా క్షేమంగా ఉన్నాం. వెహికల్ మాత్రం బాగా డ్యామేజ్ అయ్యింది. మా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి ఇలా జరగడం. అంతే, మన బ్యాడ్ లక్, ఎవరు ఏం చేయలేం కదా. ఇది పవన్ కళ్యాణ్ గారి హౌస్ అండి. మనం పిఠాపురం నుంచి కాకినాడ వెళ్ళే దారిలో ఉంది. అందరూ ఆగి చూస్తున్నారు ఏంటని ఆగిదాడు. మా హస్బెండ్ అనేది పవన్ కళ్యాణ్ ఇల్లు అని చెప్పి. ఎమ్మెల్యే గారి ఇల్లు పిఠాపురం, ఎమ్మెల్యే గారి ఇల్లు. ఇది పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చినప్పుడు ఉండడానికంటండి ఇల్లు. అది చూసిన తర్వాత అక్కడ పిఠాపురం పాదగయ క్షేత్రం అని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కుక్కుటేశ్వర స్వామి ఆలయం చాలా ఫేమస్ అనమాట. ఇది స్వయంభూగా ఉన్న విగ్రహం ఉంటుంది ఇక్కడ. మా కుక్కుటేశ్వర స్వామి అంటారు కదండి, ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఇంకా 10వ శక్తిపీఠం కూడా ఉందన్నమాట. చాలా ఫేమస్ ఇది. ఇంకొకటి ఏంటి అంటే పిండ ప్రదానాలు అవి చేస్తారు కదండి, జనరల్గా గుళ్ళో చేయరు. అలాంటిది ఇక్కడ గుళ్ళో పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అంటే చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు కదా, అలాంటివన్నీ చేస్తారనమాట. శివరాత్రి టైంలో అయితే అండి ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు ఇక్కడ. మేము అప్పుడు శివరాత్రికే వచ్చాం మా చిన్నప్పుడు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం వెళ్ళాం కదా, టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. కానీ ఆ రోజు విచిత్రం ఏంటంటే నేను వెళ్ళేసరికి చాలా మంది భవానీలు ఉన్నారనమాట. దాంతోపాటు 116 రకాలు పిండి వంటలు పళ్ళతో బిందులు పెట్టి ఉన్నాయి.
నాకు ఏంటో అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, వినండి ఒకసారి ఏంటో. ఏంటండి ఇవన్నీ? వాళ్ళు పట్టుకున్నవి ఏంటండి? బిందులు బిందులు. ఇవన్నీ ఏం చేస్తారు మరి? ప్రసాదాలు పంచుకోవాలి. ఇక్కడ చూసారా బిందులతో పసుపు గుడ్లు కట్టి ఉన్నాయి కదండి. ఇవన్నీ చాలా రకాల పిండి వంటలు చేసిన సున్నుండలు, జంతికలు అంటే స్వీట్ ఉంది, హాట్ ఉంది, బూరెలు, గారెలు ఇంక అన్నీ ఉన్నాయన్నమాట. వాటితో పాటు పళ్ళు కూడా. అలాగ మొత్తం అక్కడ ఉన్నవి 116 రకాల 116 రకాల వంటకాలు, పళ్ళు, 116 బిందులు అనమాట. అవి ఏంటంటే అక్కడ దగ్గరున్న ఊరోళ్ళు అంటండి ఇక్కడికి ఇలా సారి పట్టుకొస్తారంట. అమ్మవారికి ప్రతి సంవత్సరం భవానీ మాల వేసుకుంటారు కదా, భవానీ మాల వేసుకొని ఇలా సారి అమ్మవారికి ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఆ సారి తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో మొత్తం అంతా పంచుకుంటారంటండి. అది మరి ఆచారం ఏంటో నేనంత క్లియర్గా అడగలేదు. బట్ అది అమ్మవారికి సారి అని మాత్రం అర్థమైంది నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. నేను ఫస్ట్ టైం చూడడం ఇలా అమ్మవారికి ఇన్ని రకాల పిండి వంటలతో సారి పెడతారని అయితే నాకు తెలియదు ఇప్పటివరకు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఆ రోజు అనుకోకుండా మేము టెంపుల్ నుంచి ఇలా దారిలో సరే పిఠాపురం దర్శనం చేసుకుని, అదే అన్నవరం నుంచి ఇంకా ఇది పిఠాపురంలో కూడా దర్శనం చేసుకుని వెళ్దాం, కుక్కటేశ్వర స్వామి ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి దర్శనానికి వచ్చేసరికి ఇది చూసి నేను ఏంటో ఫస్ట్ ఒక క్షణం అర్థం కాలేదు. ఇంతమంది జనం, ఇంతమంది భవానీలు ఉన్నారు, బిందులు ఉన్నాయి, సారు ఉంది, ఏంటో అని అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది అమ్మవారికి ఇలా సారి పెడతారంట. పుట్టింటి వైపు నుంచి పెడతారు కదండి మనకైతే, అలా అమ్మవారికి అది పుట్టిల్లాగా భావించి పెడతారంట వీళ్ళు. ఎవ్రీ ఇయర్ పెడతారంటండి. ఇదేం ఫస్ట్ టైం కాదండి. ప్రతి సంవత్సరం భవానీ మాలేసుకొని వాళ్ళందరూ అంటే ఇంటికొకటి చేస్తారో మరి ఎలా చేస్తారనేది మనకు తెలియదు, కానీ అందరూ కలిసి ఊరంతా కలిసి అలా పెడతారంట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం వింటున్నాను. సో మరి మీ అందరితో షేర్ చేసేయాలి కదా, అందుకని వీడియోలో షేర్ చేశాను అనమాట. అక్కడ అలా బిందె ఇలా పట్టుకొని ఒక్కొక్కరు ఎవరి తల మీద వాళ్ళు పెట్టుకొని తెచ్చారంట బిందులు, నడుచుకొని వచ్చారంట. సో అందు గురించి అలా ఎత్తుకొని ఫోటో తీసుకున్నారు అందరూ. నన్ను కూడా తీసుకోమంటే నేను కూడా తీసుకున్నాను. అప్పుడు మనకి ఎలాగో డైరెక్ట్గా అలాంటివి చేసే అదృష్టం రాలేదు. ఈ అదృష్టం మనకి దక్కింది ఆ రోజు, ఎందుకో లక్కీగా దక్కింది. అన్నీ ఒకటి లక్కీ జరిగింది, ఒకటేమో అన్లక్కీ జరిగింది. ఇంకా అంతే, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. అలా అనుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. అయితే ఈ సారి అంటండి సాయంత్రం వరకు అక్కడ ఉంచుతారంట అమ్మవారి దగ్గర. సాయంత్రం పూజలు అవి చేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి నిద్రపోచ్చే టైం అంట. ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసేస్తారు కదా, మళ్ళీ సాయంత్రం గుడి ఓపెన్ చేస్తారు. గుడి ఓపెన్ చేసిన తర్వాత 10వ శక్తిపీఠం కదా ఇక్కడ, శక్తిపీఠం దగ్గర నైవేద్యంలా పెట్టి అది తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో అంతా పంచుకుంటారంట. మనకి కూడా ప్రసాదం ఇచ్చేవాళ్ళు, మనం అంతసేపు ఉండలేదు, మనం వెంటనే వెళ్ళిపోయాం కదా. చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి, అసలు భలే ఉన్నాయి. కానీ అన్నీ తెలుసా కొన్నవి కాదండి, అవి చేసినవి. అంటే ఇంటికి ఒక బింది చేసినట్టు, అంటే ఇంటికి ఒక రకం చేసినట్టున్నారు వాళ్ళు. అలాగా ఎవరి స్టైల్లో వాళ్ళు చేసినవి అన్ని రకాలు. అదిగో పాదగయ క్షేత్రం అని చూసారు, కుక్కటేశ్వర స్వామి ఆలయం. అక్కడ సాయిబాబా గుడి కూడా ఉంటుందండి. కానీ మేము కరెక్ట్గా మధ్యాహ్నం అన్నవరం దర్శనం చేసుకొని అన్నవరంలోనేమో అక్కడ ప్రసాదం తిన్నామన్నమాట. భోజనాలు పెడతారు కదా మనకు ఫ్రీగా, అక్కడ అన్నప్రసాదంలో తిని వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. మధ్యాహ్నం అయిపోతే మరి గుళ్ళు క్లోజ్ చేసేస్తారు కదా, అందుకని మనకు దర్శనాలు ఏం అవ్వలేదు. బయట నుంచి దేవుడిని చూసేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు రేపూరు సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మట్లపాలెం మహాలక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళామండి. ఇక్కడ చూసారా కాశీ విశ్వనాథ స్వామి దీని పక్కన అన్నపూర్ణాదేవి దీని దర్శనాలు చేసుకున్నాము. అవి మాత్రం బాగా అయ్యాయండి, ఖాళీగా ఉంది కదా టెంపుల్. ఈ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయం పిఠాపురం రోడ్డు మీదే ఉంటుందండి. లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు, మీరు సింపుల్గా వెళ్ళొచ్చు. ఇక్కడ హోటల్ రూమ్స్ అవి కూడా ఉంటాయి. ఎవరైనా వచ్చి స్టే చేసి దర్శనం చేసుకుని వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా హోటల్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఇన్ని బాగా ఫేమస్ ఈ టెంపుల్. పాదగయ క్షేత్రం దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇంకా 10వ శక్తిపీఠం ఒకటి ఉందేమో, చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఇప్పటిది కాదు, ఈ టెంపుల్ ఎప్పటిదో అన్నమాట. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు హోటల్స్ బుక్ చేసుకొని రావచ్చు, ఎవరైనా రావాలి విజిట్ చేయాలి అనుకుంటే. ఎంత స్వీట్ ఉన్నాయి చూడరా, స్వీట్ వాటర్ చూడు ఎంత చాలా స్వీట్ ఉన్నాయి. ఆ గుడి పక్కనే కొబ్బరి బండాల దుకాణం ఉందండి. 2 బండాలు 50 రూపాయలు అన్నారనమాట. మనకి ఇక్కడ ఒక్క బండం 300 పెట్టి కొనుక్కుంటున్నాం, అంత ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. ఇంక వదలం కదా, ముందే తాగేసిన తట్టు. చాలా స్వీట్ ఉంది. ఇంకా కొబ్బరి కూర కూడా ఉంది అందులో, లేత కొబ్బరి కూర ఉంది.
మనకి దుబాయ్లో శ్రీలంకన్ కొబ్బరి బొండాలు దొరుకుతాయన్నాను కదండి, అవి ఎల్లో కలర్లో ఉంటాయి. నేను చాలా వీడియోస్లో పెట్టాను. మనకైతే గ్రీన్ కలర్లో ఉంటాయి. అయితే అక్కడ కూడా కొబ్బరి కూర లాంటివి లోపల ఉంటుంది. కట్ చేసి ఇమ్మంటే ఎవరు ఆ కన్నం పెట్టడానికి వాళ్ళు నొప్పులు పడిపోతారనమాట. ఇంక ఇక్కడ చూడండి చక్కగా మనకి అన్ని కట్ చేసి ఇచ్చి తినమంటున్నారు. తర్వాత మనకి పిఠాపురం నుంచి కాకినాడ వెళ్ళే దారిలో సీతాఫలాలు చాలా దొరికినాయండి. నాకు ఎంత పిచ్చి అంటే అసలు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. నాకు అన్నింటిలో కన్నా ఫ్రూట్స్లో ఫేవరెట్ ఏది అంటే సీతాఫలం. అలాంటి సీతాఫలం గురించి ఎతికి అసలు చిరాకు వచ్చింది. ఇక్కడ ఆ బుట్ట 300 చెప్పారండి. అదే ఇక్కడైతే మాకు ఒక్క సీతాఫలం 300. అది కూడా ముగ్గింది తీసుకుంటే పర్లేదు, ముగ్గకుండా తీసుకుని వచ్చేవనుకో అది కుళ్ళిపోద్ది. అసలు ఎంత బాధేసేస్తుందో. తిందాము అంటేనేమో కొనుక్కోలేకపోతున్నా. అంత రేట్లు పెట్టి కొనుక్కొని తినేంత అయితే లేదు. జూలై ఎండింగ్లో వెళ్ళాం కదండి ఇండియా. అప్పుడు సీతాఫలాలు కాకినాడలో కూడా ఎక్కడ దొరకలేదు. రాజమండ్రిలో దొరుకుతాయి, మనకి రాజానగరం రోడ్లు ఎక్కువ దొరుకుతాయి. అలాగే సేమ్ బుట్టలతో పెట్టి ఇక్కడ పిఠాపురం కాకినాడ మధ్యలో వెళ్ళే రోడ్లో ఉన్నాయన్నమాట. అసలు ఇంకా నాకైతే బుట్ట తీసేసుకున్నాము. కాకపోతే అందులో కొన్ని బాగున్నాయి, కొన్ని పాడైపోయినాయి. ముగ్గు లేదనమాట, అన్ని పచ్చివే. ఇంకా ఎలాగో దొరకవు కదా, అదేంటి చచ్చినట్టు పిల్లకి వచ్చిందే కట్టిన దొరికినప్పుడే తీసుకోవాలని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాము. సగం పాడైపోయినాయి కానీ సగం బాగానే ఉన్నాయి. కానీ మన దేశీ వాళ్ళు ఎలాగైనా టేస్ట్ సపరేట్గా ఉంటుంది. మనకి ఇక్కడ దొరికే అన్ని హైబ్రిడ్ పళ్ళు అంత స్వీట్నెస్ ఉండవు, రేటు కూడా ఎక్కువ. సరైన సీతాఫలాలు కూడా పక్కన పెడితే అండి, ఆల్రెడీ మనం రేపూర్ వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే అండి, కాకినాడ నుంచి ఇంద్రపాలెం అని ఉంటుంది. ఇంద్రపాలెం నుంచి 10 నిమిషాలు అనమాట. ఆ రోడ్లో వెళ్ళిపోతే కొవ్వూరు రోడ్ అంటారు దాన్ని. అక్కడ నుంచి 10 నిమిషాలు ఈ రేపూర్. మన కాకినాడకి 15 నిమిషాలు అనుకోండి కరెక్ట్గా చెప్పాలంటే. అది విగ్రహం కనిపిస్తుంది చూసారా బయటికి, చాలా దూరం నుంచి కూడా మనకు సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ఆ విగ్రహం ఫేమస్. టెంపుల్ అంత ఫేమస్ ఏం కాదు. ఆ విగ్రహం అంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం అంటే ఇది. ఇంత పెద్ద సాయిబాబా విగ్రహం మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేదంట. ఈ టెంపుల్ లోపల వీడియో తీయడం ఎలా లేదండి, అందుకే కొంచెం కెమెరా షేక్ అయిపోయింది. నేను కాకినాడలో ఉండి కూడా ఈ టెంపుల్ గురించి నాకు తెలీదు. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ చెప్తే నాకు తెలిసిందనమాట. ఇలా ఒక టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది, సాయిబాబా స్టాట్యూ ప్రపంచంలోనే అతి ఎత్తైంది, చాలా హైట్ ఉంటుందని చెప్తే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ చెప్తే అప్పుడు మేము వెళ్ళాం. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారంట. వాళ్ళు చెప్పాక అప్పుడు ఓకే మనం కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం, మనం చూసి మరి మన ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి కదా అని చెప్పి ఈ వీడియో తీసి పెట్టానండి. చూసారు ఎంత హైట్ ఉందో. ఆ బాబా విగ్రహం ముందు చాలా ప్లేస్ ఉంది కదా, అదంతా మొత్తం గార్డెన్ ఎంత బాగుందో అంటే పువ్వులు ఇంకా తులసి ఇవన్నీ మొత్తం అన్నిటితో ఉందన్నమాట. చూడండి విగ్రహం చూడడానికి ఎంత అందంగా ఉందో. అక్కడ బాబా గారు కాళ్ళ దగ్గర తేనె పట్టు పట్టేసిందండి. అది నల్లగా కనబడుతుంది కదా, అది తేనె పట్టు అనమాట. చాలా పెద్దది ఉంది, కదిలిందంటే కందిరీగలన్నీ కుట్టేస్తాయి. చాలా పెద్ద తేనె పట్టు ఉంది. ఇక్కడ ఒక షాపులో ఉంది కదా, అక్కడ మనకి బుక్స్ అవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. సాయిబాబా బుక్సే కాదు మొత్తం దేవుడు బుక్స్ అన్నీ అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పేసి అక్కడ పెద్ద స్టోర్లా పెట్టారు. నేను ఇక్కడ ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ మేము సాయిబాబా పూజకి వెళ్ళాము, ఒక అక్క పిలిచారు అని చెప్పి. అదే 9 గురువారాలు సాయిబాబా వ్రతానికి. అప్పుడు నాకు చాలా మంది కామెంట్ చేశారు, ఏమని అనుకుంటున్నారు, సాయిబాబా మన దేవుడు కాదు, మీరు ఎందుకు సాయిబాబా పూజలు చేస్తున్నారు, సాయిబాబా అంటే ముస్లిం కదా, మన హిందువులు సాయిబాబాని పూజించకూడదు, అది ఇది అని చాలా పెట్టారు. పోనీ ఒకరిద్దరు పెట్టలేదు, ఒక 10 మంది అన్నా పెట్టుంటారండి. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మరి ఏమో మనకి అలాంటివి అంటే ఇప్పుడు ఇది కాంట్రవర్సీ లాగా తీసుకోవాలో నాకేం అర్థం కాలేదు. నేనైతే అంటే అందరూ జనరల్గా మొక్కుతాం కదా అన్నట్టు పెట్టేసి వదిలేసాను వాళ్ళకి రిప్లై. బట్ మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఆ తప్ప మన సాయిబాబాని పూజించడం అంటే హిందువులు సాయిబాబాని పూజించకూడదు అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. నేను ఇప్పటి వరకు బాబా సర్వాంతర్యామి అనే విన్నాను, అదే ఫాలో అవుతున్నాను ఎవరేమన్నా కూడా. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రేపూర్ దర్శనం అయిపోయాక మట్లపాలెం మహాలక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళిపోయామండి. లోపల వీడియో అలౌడ్ కాదు కదా, అందుకనే తీయలేదు. చెప్పాను కదా ఈ దర్శనం అయిన తర్వాత మాకు యాక్సిడెంట్ అయిందని. చాలా మంది యూట్యూబర్స్ ఇలాంటి సింపతీలు తమ్మనైల్లో పెట్టేసి మాకు ఏమైందో తెలుసా, యాక్సిడెంట్లో చచ్చి బతికేం ఇలాంటివన్నీ చెప్పి తమ్నైల్స్లో పెట్టుకుంటారు. నాకు అలాగా సింపతితో వ్యూస్ అయితే అసలు అవసరం లేదండి. అయితే మరి ఇది ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటారేమో. ఇది నేను జస్ట్ మీతో షేర్ చేశాను అంతే. వీడియో గురించి ఏడ్ చేసి వ్యూస్ గురించి ఏడ్ చేసి తమ్నైల్లో ఏడుస్తున్నట్టు పెట్టి ఇలాంటివన్నీ నా వల్ల అవ్వదు, నేను పెట్టలేను కూడా. మీరు చూసారో లేదో మనది ఏది అలాంటి సింపతి ఉండవు. అంటే కొంచెం మంది రియల్గా ఉంటారండి, కొంచెం మంది ఓన్లీ ఫర్ వ్యూస్కి ఏడ్చి సీన్లు చేసేవాళ్ళు నేను చాలా మంది యూట్యూబర్స్ని చూశాను, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్
చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.